హాయ్, నేను మీ పీబీఆర్. మనం ముందే చెప్పుకున్నట్లు బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అది అందరూ ఊహించింది. ఎందుకంటే హౌస్ లో ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆమె యాక్టివిటీస్ కావచ్చు, సో ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు కాబట్టి 100% బేబక్క ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. అలాగే వెళ్ళిపోయింది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే బేబక్ వెళ్ళిపోతూ సోనియా అండ్ నిఖిల్ ని టార్గెట్ చేసి వెళ్ళిపోయింది. సరే, బేబక్ చెప్పిన విషయాలు పక్కన పెడితే కామన్ ఆడియన్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే అనుమానం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే హౌస్ మేట్స్ లో బేబక్క, విష్ణుప్రియ, చిరాగ్ సీత, నయనిక కావచ్చు, ప్రేరణ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఆల్రెడీ మాట్లాడుకున్నారు. కంటెంట్ మనకి బిగ్ బాస్ చూపించకపోయినా కానీ వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడుస్తుందని హౌస్ లో ఉన్న లేడీస్ అందరూ మాట్లాడుకున్నారని ఓపెన్ గానే విష్ణుప్రియ మాట్లాడింది. ఇక్కడ వాస్తవం మాట్లాడుకుంటే నిఖిల్ సోనియా గ్రిప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బేబక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనం లైవ్ బిగ్ బాస్ లో చెక్ చేస్తే సోనియా అండ్ నిఖిల్ కిచెన్ రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. కేవలం మాట్లాడుకోవడం తప్పలేదు, ఏదైనా సజెషన్ తీసుకోవడం తప్పలేదు. కానీ అక్కడ జరిగిన కన్వర్జేషన్ వింటే మాత్రం నిఖిల్ సోనియా గ్రిప్ లోకి వెళ్ళినట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కిచెన్ కి సంబంధించి కిచెన్ లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి, కిచెన్ డిపార్ట్మెంట్ ఎవరు చూసుకోవాలి అనే విషయంలో కిరాక్ సీతతో నేను మాట్లాడతాను, కిచెన్ హ్యాండిల్ చేసుకుంటే దాన్ని నిఖిల్ అనగానే కిరాక్ సీత చేసిద్దో చేయదో ఏమో నాకైతే తెలియదు, అవసరమా మాట్లాడటం, ఓకే నీకు ఇష్టమైతే మాట్లాడు అంటూ సోనియా ఒక రకంగా నిఖిల్ మీద తన అభిప్రాయం రుద్దే ప్రయత్నం చేసింది. దానికి నిఖిల్ ఓకే అంటూ ఒక రకమైన థింకింగ్ లోకి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్ మనం గమనిస్తే నిఖిల్ స్టీరింగ్ అనేది సోనియా చేతుల్లోకి వెళ్ళింది. ఇదే విషయాన్ని విష్ణుప్రియ, బేబక్క గట్టిగానే అపోజ్ చేశారు. సో ఈ ట్రాక్ లో సోనియా అండ్ నిఖిల్ ట్రాక్ లో ఇక్కడ లాస్ అవుతుంది మాత్రం నిఖిల్. హౌస్ లో ఫస్ట్ 3 days మనం గమనిస్తే నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడతాడు అనుకున్నాం. కానీ అనుకోని విధంగా బ్యాక్ సీట్ లోకి రావాల్సి వచ్చింది. అదే విధంగా తన స్టీరింగ్ సోనియా చేతిలో పెట్టాల్సి వచ్చింది. నిఖిల్ కే తెలియకుండా సోనియా గ్రిప్ లోకి వెళ్ళాడు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం హౌస్ లో మిగతా వాళ్ళందరూ నిఖిల్ మీద యాంటీ అవుతారు. ఈ రోజు జరుగుతున్న నామినేషన్ లో కూడా చాలా మంది నిఖిల్ కే ఓట్ చేశారు. డైరెక్ట్ గా కిరాక్ సీత, విష్ణుప్రియ లాంటి వాళ్ళు చెప్పారు, చీఫ్ ప్లేయర్ కాబట్టి నామినేషన్ ఆప్షన్ మీకు లేదు కాబట్టి వదిలిపెట్టాం, ఈసారి వదిలేది లేదు అంటూ ఓపెన్ గానే చెప్పారు. నిజానికి నిఖిల్ మీద ఇంత వ్యతిరేకత లేదు. ఎప్పుడైతే సోనియా నిఖిల్ కి జత కలిసిందో ఆ సోనియా మీద ఉన్న వ్యతిరేకత నిఖిల్ మీదకి షిఫ్ట్ అయింది. దీన్ని బట్టి నిఖిల్ ఎంత త్వరగా సోనియా సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా తన గేమ్ తను ఆడితే హౌస్ లో ఇంకొన్ని రోజులు సస్టైన్ అవ్వగలడు, టాప్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఫస్ట్ లో ఉండగలడు. లేదు ఇదే విధంగా కంటిన్యూ అవుతా ఉంటే మాత్రం నిఖిల్ కి హౌస్ లో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు.